హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని హరీష్ రావు మాట్లాడింది ముమ్మాటికి నిజమేనని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తలపెట్టిన ఫార్మా సిటీని రద్దు చేస్తామని, ఇందుకోసం సేకరించిన 13,500 ఎకరాలను రైతులకు వాపస్ ఇస్తామని, ఓట్ల కోసం ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూదందా కోసం ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనం శ్రీనివాస్ రెడ్డి అవాకులు చివాకులు పేలడం శోచనీయమని అన్నారు. వాస్తవాలు మాట్లాడిన వారిపై ఎదురుదాడి చేయడం కాంగ్రెస్ నేతలకు రివాజుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వారు తెచ్చే ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదని ఎద్దేవా చేశారు. 2013 చట్టం ఏం చెప్తుంది? మనకి ఏ పర్పస్ కొరకైతే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో ఆ పర్పస్కే ల్యాండ్ యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ పర్పస్కు యూజ్ చేసుకోకపోతే మళ్ళీ రైతులకే వాపస్ ఇవ్వాలి ఆ ల్యాండ్ అనేది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే 13,500 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కొరకు తీసుకున్నారో అదంతా రిటర్న్ తీసుకొని మళ్ళీ రైతులకు ఇస్తామని చెప్పారు. కానీ అలా ఫార్మాసిటీ నిర్మించకుండా అదే పొలాల్లో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది నిలబడేది కాదు, ఉండేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. గది ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాడి చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకున్నారు తప్ప ఈ 2.5 సంవత్సరాలు చేసింది శూన్యం. ఇలా ఫార్మాసిటీ నిజంగా ప్రపంచంలోనే భారతదేశంలో హైదరాబాదు బ్రహ్మాండంగా మనకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేది, రెవెన్యూ వచ్చేది, ప్లస్ మన ఫార్మా ప్రొడక్ట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోయేది హైదరాబాద్ నుంచి. ఇలాగా 13,500 ఎకరాల్లో జిల్లాల్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీని అంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో తయారు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారిది. కాబట్టి 13,500 ఎకరాలు దాని కొరకు కేటాయించి సపరేట్గా పెట్టి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఇవాళ ఉన్న టర్నోవర్ కంటే డబుల్ టర్నోవర్ అయ్యే విధంగా, త్రిబుల్ టర్నోవర్ అయ్యే విధంగా రెవెన్యూలో, ప్రొడక్ట్లలో, టర్నోవర్లో అని ఆలోచన చేసి మన ఫార్మాసిటీని ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క అడుగు ముందలకు వాళ్ళే. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడదామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మాత్రం ఫార్మాసిటీలు జిల్లాలకు పోవాలన్న ఆలోచనతోటి జిల్లాలో ఉన్న పంట పొలాలు నాశనం కావాలి, ఇంకా రైతులు ఇబ్బంది పడాలి. ఇలా మా పక్కన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు లగచర్లో ఎంత పెద్ద ఇష్యూ అయింది, అక్కడ ఉన్న గిరిజనుల పొలాలు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ అవైలబుల్ ఉన్న తర్వాత ఇక్కడ ఫార్మాసిటీ పెట్టకుండా మళ్ళీ జిల్లాల పోయి కాలుష్యాన్ని పెంచే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీ అంటున్నారు తప్ప ఫ్యూచర్ మీద అసలే అవగాహన లేదు వీళ్ళకి ఎవరికి. అందుకే మాట్లాడేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు లాంటి వ్యక్తిని ఇలా కేటీఆర్ గారు కూడా మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇలా సిఎల్పిలో ఎవరెవరో ఏదేదో వాగుతూ ఉన్నారు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఏడికన్నా ఓదంపా అండి, మీకు ఫ్యూచర్ మీద అవగాహన లేదు, అధికారంలోకి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు, 2.5 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇయ్యాలటికి అబద్ధాలే చెప్తా ఉన్నారు ప్రతి విషయంలో. 80% వరి కొన్నాము అంటూ ఉన్నారు. 80% కొంటే ఇంకా ఊర్లలో గ్రామాల్లో ప్రతి కొనుగోలు సెంటర్లో ఎందుకు ధాన్యం ఉంది పోయి చూద్దాంపా అని కేటీఆర్ గారు అన్నారు. దేనికి ఏ శిక్షకైనా రెడీ అన్నారు. దానికి సమాధానం చెప్పకుండా వాడు కొడతారు, వీడు కొడతారు, ఇది కొడతారు, అది కొడతారు మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరకు పోతే మీ ప్రజాప్రతినిధులను ఉరికించి కొట్టే ప్రయత్నం చేస్తారు రైతులు. ఒక ఎమ్మెల్యేనన్నా రైతు కొనుగోలు సెంటర్లో పోతుండా? ఒక ఎమ్మెల్యేనన్నా వరి కొనుగోళ్ళ దగ్గరకు పోతున్నాడా? ఒక్కరన్నా దాని మీద రివ్యూ చేస్తున్నారా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉంది, ఎంత వరి వండింది, ఎన్ని టన్నులు వచ్చినాయి, ఎంత ఎత్తిర్రు, ఎన్ని లారీలు పోతున్నాయి అన్న దాని మీద ధ్యాస లేదు. కానీ ఎంత ఇసుక లారీలు పోతున్నాయి, ఎంత వస్తుందన్న దాని మీద మాత్రం చాలా స్పష్టంగా చాలామందికి అవగాహన ఉంది.
ఎన్ని లారీలు అరేంజ్ చేసి ఒడ్లు పోతున్నాయి, రైస్ మిల్లులు దించుకుంటారా లేదా, ఏమవుతుంది ఇబ్బంది రైతులకు అనే దాని మీద లేదు. కానీ ఇసుక లారీలు మాత్రం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అందుకే ఈ ఫ్యూచర్ సిటీ ఇలా రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో బయటకు పోయినప్పుడు మోడీ గారిని విమర్శిస్తూ ఉంటారు. ఇలా సందర్భం వచ్చింది ఫ్యూచర్ సిటీ గురించి చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తే ఎన్ఎం గారు చాలా ఘోరమైన భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నది వాస్తవాలు చెప్పే చేసే ప్రయత్నమే చేసిండు హరీష్ రావు గారు. ఎన్ఎం ఏమంటాడు, మీ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు అంటున్నాడు. నిజంగానే మరి మా పార్టీ వచ్చేది సచ్చేది లేకపోతే ఎందుకంత ఉలికిపాటు, మీకు ఎందుకంత భయపడుతున్నారు, ఎందుకంత టెంప్ట్ అయిపోతున్నారు? మీ 2.5 ఏళ్ళ పాలన చూసిర్రు, మీకు అనేది ఒక ఫ్యూచర్ లేదు, మీ పార్టీకి ఫ్యూచర్ లేదు, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు. ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ మీ గురించి పెట్టుకోవట్లే, మీ ప్రభుత్వం మీద పెట్టుకోవట్లే. గన్ని బ్యాగులు ఇయ్యని వాళ్ళు సంచులే వడ్ల సంచులే సరిగ్గా ఎత్తలేకపోయిన వాళ్ళు రేపు ఇంకా 2.5 సంవత్సరాల్లో మాకు ఏమీ చేయరు అనేది స్పష్టంగా రైతులకు అర్థమైపోయింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అన్నా ఇయ్యాలటికి సంతోషంగా ఉందా మీ ప్రభుత్వంలో? చచ్చిన శవంతో సమానం మీ పార్టీ. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు 100% రేపు రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలకు అర్థమైపోయింది. మేము 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 1.8% తోటి మా ప్రభుత్వం పోయింది. ఇంకా వేరే రాష్ట్రాల్లో 5 ఏళ్ళకే మార్చినారు, కానీ మేము 10 ఏళ్ళ తర్వాత కూడా బ్రహ్మాండమైన రిజల్టు, దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ ఇవాళ మీ ప్రభుత్వం 2.5 ఏళ్ళ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎందుకు తెచ్చుకున్నామని ఎంతమంది బాధపడుతున్నారో ఫీల్డ్లోకి పోతే మీకు అర్థమవుతుంది, ప్రజల మధ్యలోకి పోతే అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైపోయింది, మళ్ళీ కేసీఆరే రావాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, రాష్ట్రంలో ఉన్న రైతులను కానీ అన్ని వర్గాలని కడుపులో పెట్టుకొని చూసుకునే మనస్తత్వం ఉన్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి 100% రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి 100% కాబోయే సీఎం కేసీఆర్ గారే. అందుకే ప్రతిపక్షంగా మేము ఏదైనా విమర్శలు చేసినప్పుడు, మా నాయకులు విమర్శలు చేసినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల మీద స్పందిస్తే బాగుంటుంది తప్ప భాష మార్చుకొని బూతులు మాట్లాడడం పైనుంచి కింది వరకు అదే అయిపోయింది. ముఖ్యమంత్రికి మంత్రులను చూసి ఎమ్మెల్యేలను చూసి కింది నాయకులు కార్యకర్తలు. 100% హరీష్ రావు గారు చెప్పారు, మా గవర్నమెంట్ వస్తే 100% ఈ ఇది ఫ్యూచర్ సిటీ ఏదైతే ఫ్యూచర్ పిటీగా ఉన్న ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారో అది రద్దు చేస్తామని. 100% చాలా ప్రభుత్వాలు అవే చేసినాయి. నిన్నగాక మొన్న కేరళలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ అంతకుముందున్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను మొత్తం రద్దు చేశారు. ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా లేని పనులు ఏవి చేసినా కూడా 100% రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ 2.5 సంవత్సరాల్లో ఫ్యూచర్ సిటీ నిజంగా ఫార్మా సిటీ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది ఉండే. ఇవాళటి వరకు ఏమీ జరగలేదు. ఆడ ఒక రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావాలన్న ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అటు పక్క పోయే పరిస్థితి కూడా లేదు, నమ్మకం కూడా లేదు వాళ్ళకి. ఇలా రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న లక్షలాది మంది కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, 10 ఏళ్ల కాలంలో ఎంత బ్రహ్మాండంగా మేము ఉన్నాం, ఆగమైపోతుంది కదా అన్న ఆవేదనతోటి ఇలా రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న చాలా కుటుంబాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇంకో 2.5 ఏళ్ళు అయితే వచ్చేది కేసీఆరే కాబట్టి అప్పుడు తర్వాతనే అటు పక్క పోదని తప్ప అటు పక్కనే పోవద్దు అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ధైర్యం చేసి ముందరకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం 100% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫ్యూచర్ సిటీ కాదు, ఫ్యూచర్ పిటీగా ఉండొద్దనే అవగాహనతోటే, కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఆలోచనతోటే ముందు జాగ్రత్తగా చర్యగానే ఇలా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఇలా ఫార్మా సిటీ వస్తేనే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో మన 2014 కంటే ముందు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే మేము దిగిపోయే నాటికి దాదాపు 9 లక్షల ఉద్యోగాలకు పైగా చేరుకున్నది. అది ఎవరి గొప్పతనం? కేసీఆర్ గారిది, కేటీఆర్ది కాదా? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి? మొన్న గవర్నర్ ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పారు కదా, మేము దిగిపోయే నాటికి ఉన్న ఉద్యోగాలు ఇంకా పెరగాల్సింది పోయి ఇలా ఎట్లా తగ్గినాయి అంటే ఎవడు పెట్టుబడి పెట్టేటోడు ఈ తెలంగాణకు వస్తలేడు,
ఇలా ఉన్న పెట్టుబడులే ఈ గుజరాత్కో వేరే ఆంధ్రకో అటు ఇటు పోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న రాజకీయ వాతావరణం ఒక నమ్మకం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇన్నిసార్లు దావోస్కు పోయొచ్చిర్రు, లక్షల కోట్లు అంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దావోస్ పర్యటనలో మొదటిసారి పోయినప్పుడు ఎన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసిర్రు, ఎంతమందికి ఉపాధి వచ్చింది. రెండోసారి పోయినప్పుడు ఎన్ని లక్షల పెట్టుబడులు తెచ్చుకున్నారు, వచ్చినాయి ఎంత, ల్యాండ్ అయినాయి ఎంత, అసలు స్టార్ట్ అయినాయా, వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా నిన్నగాక మొన్న ఫాక్స్కాన్ స్టార్ట్ అయింది. అది ఎవరు ప్రయత్నం? అది కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం. ఇలా వేల మందికి ఇలా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. నిజంగా నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ 2.5 ఏళ్లలో బయటి ప్రపంచంలో మొత్తం తిరిగినారు కదా దావోస్లో. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు, ఎంతమందికి ఉపాధి వచ్చింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇలా మీ గవర్నర్ గారి ప్రసంగంలో క్లారిటీగా ఉంది. 3 లక్షలు ఉన్నది 9.5 లక్షల వరకు మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇలా 2.5 సంవత్సరాలది 9.5 10 కావాలా, 11 కావాలా, 12 కావాలా? నిజంగా మీ పనితీరు గొప్పగా ఉంటే 9.5 కిందికి ఎందుకు వస్తుంది? గ్రాఫ్ ఎందుకు కిందికి పడిపోతుంది? ఆ గ్రాఫ్ కిందికి పడిపోతుందంటేనే మనకు అర్థమైపోతుంది మన పాలన చక్కగా లేదు, మన మీద నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా పక్క సూపులు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కో లేకపోతే గుజరాత్కో ఇంకో దగ్గరకో. అందుకే ఇప్పటికైనా ప్రజలను సరే ఒకసారి మభ్యపెట్టిర్రు, 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు, దాన్ని మోసపోయిర్రు. 1.8% తోటి ఏదో కింద మీద పడి అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళటికైనా 2.5 సంవత్సరాల తర్వాత అయినా మనం ఇచ్చిన హామీలు ఏంది, ప్రజలు ఏం కష్టపడుతుర్రు, వాళ్ళకి ఏం మనం చేయాలి. 45 రోజులైతే కూడా ఇవాళ రైతులు కళ్ళాల దగ్గర ఉన్నారు, దాన్ని పట్టించుకునేటోళ్ళు రివ్యూ చేసేటోళ్ళు లేడు. అటువంటి దాని మీద ధ్యాస పెట్టాల్సింది పోయి ప్రెస్ మీట్ పెట్టినాము అంటే నిమిషాల మీద ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడడమే. అంటే ఆ టాపిక్ను డైవర్ట్ చేయాలి, ఆవేశంగా మాట్లాడి బూతులు మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అవుతుందన్న ఆలోచనే ఉంది తప్ప స్పష్టమైన వైఖరితోటి ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, ఈ పెద్దలకి లేదు. అందుకే ఇప్పటికైనా కొంచెం సమ్మేళనంతో ఏం మాట్లాడుతున్నాం అన్న దాని మీద మైండ్ పెట్టి మాట్లాడితే బాగుంటుందని నేను వీళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు మీరు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు వాస్తవాలే చెప్పారు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుందనే వాస్తవాలు చెప్తే దాన్ని జీర్ణించుకోలేక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఈరోజు హరీష్ రావు గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు కానీ బట్టి కానీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పోయినప్పుడు ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం, రైతుల భూములు వెనుకకిస్తామని చెప్పిరా లేదా? వాస్తవమా కాదా చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములు వెనక్కి ఇవ్వాలా వద్దా? చెప్పిన మాట ప్రకారం నిలబడకుండా ఈరోజు దాని రియల్ ఎస్టేట్ కింద ఫ్యూచర్ సిటీని గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే, కేటీఆర్ గారు ఉన్నప్పుడు 14,000 ఎకరాలు, దాని 14,000 ఎకరాలను ఫ్యూచర్ సిటీ కోసం బ్రహ్మాండంగా నిర్మించాలని తలపెడితే ఫార్మాసిటీని చేస్తే ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా చేస్తూ ఉన్నారు. అది ఫ్యూచర్ సిటీ కాదు, రేవంత్ రెడ్డి 4 బ్రదర్స్ సిటీ అది. ఎందుకంటే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సోదరులు మొత్తం అక్కడున్న అమాయకుల రైతుల దగ్గర డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లు కానీ బెదిరించి ల్యాండ్ అంతా కూడా తీసుకొని వాళ్ళ భూముల ధరలు పెంచుకోనికనే ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సోదరులు కానీ, రేవంత్ రెడ్డి కుటుంబం కానీ, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన భూములు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ధరలు పెంచుకోనికనే ఫ్యూచర్ సిటీ చేసారు తప్ప ఏదో దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీలు పెట్టి యువతకు ఉద్యోగం కల్పించే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఇప్పుడే ప్రశ్నిస్తూ ఉన్నా, దగ్గర క్యాబినెట్ ఉంది, ఇంతకుముందు చెప్పినట్టే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఫ్యూచర్ సిటీలో? ఈ 2.5 సంవత్సరాల్లో ఫ్యూచర్ సిటీలో ఎంత పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని కంపెనీలు మొదలుపెట్టారు? నాకు తెలిసి ఒక్క కంపెనీకి ఏదో ఫౌండేషన్ వేసినాడు తప్ప ఒక్క కంపెనీ కూడా అక్కడ ఇండస్ట్రీ కూడా రాలేదు ఇంతవరకు.
పోనీ ఇంతవరకు రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా, మరి రియల్ ఎస్టేట్లో ఎంతమంది లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని హైరేజ్ బిల్డింగ్లకు ఇచ్చారు, విల్లా ప్రాజెక్టులకి ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? ఒక్కదాని కూడా ఒకటి మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనోహర్ రెడ్డి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక్క పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ చాలా అప్లికేషన్ పెట్టినారు వాళ్ళు, కానీ ఎవరు కూడా ఏమీ లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? 20 to 30% వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. కమిషన్ ఇస్తే తప్ప పర్మిషన్లు ఇవ్వరు. ల్యాండ్ కన్వర్షన్ కూడా 30% ఇవ్వాలి, అప్పుడే ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. మరి మీరు వాళ్ళు కమిషన్ ఎప్పుడు ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఫ్యూచర్ సిటీ ఎప్పుడు కట్టాలి? కాబట్టి ఒట్టి డల్లా ఇదంతా. కాబట్టి ఫ్యూచర్ సిటీ కాదు, అది ఫిట్టి సిటీ. హరీష్ రావు గారు చెప్పింది వాస్తవం, అక్కడ ఫ్యూచర్ సిటీ లేదు. ప్రభుత్వం వచ్చినాక హరీష్ రావు గారు చెప్పినట్టు తప్పకుండా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. అదే కాకుండా రేపు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. డావోస్ 3 సార్లు పోయారు, మీరు విహారయాత్ర లేక మీరు శ్రీధర్ బాబు గారు దావోస్ పోయినారు, కానీ అక్కడ ఎంతమంది ఎంత పెట్టుబడులు పెట్టిన ఫ్యూచర్ సిటీలో, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఎంపీఆర్కి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కేటీఆర్ రైతులలో కానీ తెలంగాణ ప్రాంతంలో సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఎట్లుందో వాస్తవం చెప్పినాడు. దానికి సమాధానం చెప్పాలి, కానీ దానికి సమాధానం చెప్పకుండా బూతులు తిడితే సమాధానం రాదు కదా. బూతులు తిడితే నేను ఒకటే ఎంపీ గారికి ఒకటి నేను ప్రశ్నిస్తున్నా, సవాల్ చేస్తున్నా. నువ్వు రేపొద్దున నా ఎంబడి కొడంగల్కి రా, ఎక్కడొద్దు, ఏదన్నా కొనుగోలు సెంటర్కి పోదాం. ఏ సెంటర్లో నన్ను నిన్ను రైతులు గిట మా దగ్గర ఒడ్లు కొన్నారు, గన్ని బ్యాగులు ఇచ్చిర్రు అని చెప్తే, నువ్వు ఇక్కడ కొడంగల్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కదా, కొడంగల్ రమ్మను, అక్కడ ఒడ్లు కొన్నారు, ఒక 30-40% ఒడ్లు కొన్నారని చెప్తే నేను దేనికైనా సిద్ధం. మీ ఎమ్మెల్యేలు వస్తారా, మీ ఎంపీ వస్తాడా, కాంగ్రెస్ పార్టీ ఎవరు వస్తారా, నేను తీసుకుపోతా. బట్టలు ఇప్పించి కొడతారు రైతులు, అంత కోపంతో ఉన్నారు. ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను పోరాటం చేస్తున్నా, రైతులు వస్తున్నారు. మన వర్షాలు పడి ధాన్యం తడిచిపోతే కొనే దిక్కు లేదు. నిన్న కోసిగి మార్కెట్లో పోయినాం, ధాన్యం అంతా తడిచిపోయింది, మొలకలు ఎత్తింది. నెల రోజులు అవుతుంది, గన్ని బ్యాగులు లేవు. ఒక్కొక్క గన్ని బ్యాగుకు 50 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. పేదవాళ్ళు ఒక 100 సంచులు కావాలంటే వాళ్ళు 6,000 రూపాయలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు? పేద రైతులు. గన్ను బ్యాగులకు డబ్బులు తీసుకుంటున్నారు. లారీలు నింపనికి అమాలికి 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక క్వింటాలకు 8 నుంచి 12 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. అంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెడతారు. కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడింది తప్ప, రైతులకు ఉన్న ఇబ్బందులను వాస్తవాలను తెలంగాణ రైతాంగాన్ని చెప్పింది తప్ప, దానికి ఎంపీ గారు కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడి బూతులు తిట్టి డైవర్షన్ చేసే పార్టీకి చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.